ఓకే. సో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనము కొన్ని విషయాలు మాట్లాడుకోబోతున్నాం. ఆ విషయాల్లో ప్రాముఖ్యంగా దేవుని వాక్యాన్ని మనం పంచుకునే సమయంలో దేవుడు మనతో నేర్పిస్తున్నటువంటి కొన్ని మాటలు ఈరోజు దేవుని వాక్యంలో నుంచి చూసే ప్రయత్నం చేస్తాం. అయితే చూసే క్రమంలో మనం నేర్చుకునే విషయాలన్నిటిలో కూడా ప్రాముఖ్యమైన విషయాలను మనం చూసుకోవడానికి ఈరోజు నేను ఎన్నుకున్నటువంటి వాక్య భాగము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈరోజు దీన్ని కంప్లీట్ గా చేయలేను, కానీ వీలైనంత వరకు దీన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము ప్రైమరీగా ఈరోజు నేను ఎన్నుకున్నప్పటికీ దీని సందర్భానుసారంగా చదివే ప్రయత్నం చేస్తాం కాబట్టి కొన్ని వచనాలు ఇటు అటు కూడా చూసే అవకాశం ఉంటుంది. అనేకమైన వచనాలు దేవుని వాక్యంలో నుంచి మిగిలిన చోటు నుంచి కూడా చూడటానికి ప్రయత్నం చేస్తాం. సో మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడై ఉండదు. ఇది సంపూర్ణంగా 8-9 వచనాలు ఈ విధంగా చెప్తున్నాను. సో ఈరోజు ధ్యానం ఉంచుకొనుడి అనేటటువంటి మాటను నేను మీకు కొంచెం వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలతో 4వ అధ్యాయము మొదటి భాగంలోనే దాని యొక్క నేపథ్యాన్ని కావున అని మొదలు పెడుతున్నాడు. కావున అని అంటే దేర్ ఫోర్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. దేర్ ఫోర్ లేకపోతే కావున అని వచ్చినప్పుడు దాని అర్థం ఏమిటి అంటే దాని వెనుకున్నటువంటి, అంటే దానికంటే ముందున్నటువంటి ముందు చెప్పినటువంటి మాటలకు కంటిన్యూయేషన్ గా దాన్ని పొడిగిస్తూ ఈ మాటలు చెప్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక లేఖ లేక ఒక పత్రిక చదివినప్పుడు దాని యొక్క కాంటెక్స్ట్, దాంట్లో రాసిన మాటలన్నీ కూడా ఒకదానితో ఒకటి లింక్ అయి ముడిపడి ఉంటాయి అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకుని ఆ విధంగా చదివే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చదివే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకు ఈరోజు ఏమర్థమవుతుంది అని అంటే, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము నా కిరీటము అయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఎట్లు ప్రభువునందు స్థిరులై ఉండాలి అని అంటే, పైన పౌలు తన జీవితంలో జరిగినటువంటి అనేక విషయాలను ఆత్మ సంబంధమైనటువంటి, ఆత్మ వలన ఆరాధించటం, ఆత్మ సంబంధుడై జీవించటం, అలాగే శరీరమును ఏ విధంగా ఆత్మ సంబంధి అయిన శరీరముగా నడుచుకునేందుకు అవసరమైనటువంటి, లేకపోతే నడిపింపబడేందుకు అవసరమైనటువంటి సాధకము, ప్రాక్టీస్ ఆయన చేశాడు. దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునికి సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకున్నటువంటి మన ప్రభు అయిన యేసు క్రీస్తు కలిగి ఉన్నటువంటి అదే మనస్సును మీరు కలిగి ఉండుడి అని చెబుతూ 2వ అధ్యాయంలో, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకదాని యందే మనస్సుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి అంటే 2వ అధ్యాయంలో దీన్ని పొడిగిస్తున్నాడు. సో బేసిక్ గా ఫిలిప్పీలకు రాసిన పత్రిక అంతా కూడా ఫిలిప్పీలలో ఉన్నటువంటి క్రీస్తు యేసునందున పరిశుద్ధులు శరీరమును జయిస్తూ ఆత్మవశులై పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో, పరిశుద్ధాత్మని యొక్క శక్తితో శరీరములో ఉన్నటువంటి పాత లేకపోతే మృతకమైనటువంటి మనుష్యుణ్ణి, ఆ పాత మనుష్యుడు ఇచ్చేటటువంటి ఈ లోక మర్యాదకు లొంగిపోయినటువంటి మన మనస్సును, ఈ లోక మర్యాద ప్రకారంగా జీవించటానికి అలవాటైనటువంటి మన ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ పరిశుద్ధాత్ముని యొక్క సంపూర్ణ వశములోనికి, లేకపోతే పరిశుద్ధాత్ముని యొక్క సంపూర్ణ విధేయత వైపుకు నడవటం గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. కావునే నేను మిగులు ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను,
ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించుచున్నదని నేను ఎరుగుతాను. సో సంపూర్ణముగా పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడటం, ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించటం, క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించేటటువంటి కోణంలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి మాటలు. అవే మనం మొదటి అధ్యాయంలోను 2వ అధ్యాయంలోను చూస్తూ ఉంటాం. కనుక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లుగానే మనము ఏ విధంగా సమస్త కార్యములను చేయాలి, జనుల మధ్య జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతూ ఉన్నాం. అలా జీవవాక్యం పట్టుకున్నటువంటి మనకు ఉండాల్సినటువంటి ప్రాధాన్యతలు, మనలో ఉన్నటువంటి పాత మనుష్యుడు చేసేటటువంటి ప్రాధాన్యతలు ఏమిటి, పరిశుద్ధాత్ముని నడిపింపు కారణముగా వచ్చేటటువంటి ప్రాధాన్యతలు ఏమిటి, ఆ ప్రాధాన్యతల వైపుకు మన మనస్సును ఎలా సాధకం చేసుకోవాలి అని చెప్తూ 3వ అధ్యాయంలోనే ఆయన అంటున్నాడు, నేను ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని, ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడని ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. ఇట్ ఈస్ అబౌట్ ద నోయింగ్ ద పవర్ ఆఫ్ ది రిజరక్షన్. ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము, సమస్తమును అంటే ఇలా చేయటం ద్వారా ఇలా సాధకం చేసుకోవటం ద్వారా నాకున్న సమస్తాన్ని, నా శరీర అభిలాషలను, నా జ్ఞానమును, నాకున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తి అంతస్తులను, కీర్తి ప్రతిష్టలను పెంటగా ఎంచుకుంటున్నానని చెప్పడానికి కారణం ఏమిటంటే, ఐ వాంట్ టు బి పార్ట్ ఆర్ ఐ వాంట్ టు పార్టిసిపేట్ విత్ యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలలో పాలిభాగస్తుడనయ్యేంతగా నన్ను నేను తగ్గించుకోవటానికి, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ స్థితి సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలని పరిగెత్తుతున్నాను. సో పరిశుద్ధాత్ముని యొక్క పని కేవలము క్రీస్తు యేసును అంగీకరించేటటువంటి సువార్త పనిలో మనల్ని నడిపించుట కొరకు మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముని యొక్క పని దేని కొరకు మనం రక్షింపబడ్డామో క్రీస్తు యేసునందు దానిని పట్టుకోవటానికి, దేని కొరకు పట్టుబడ్డామో దాన్ని చేరుకోవటానికి, దాన్ని అందుకోవటానికి చేసేటటువంటి ప్రయత్నం, పరిగెట్టడం. ఈ చేసేటటువంటి ప్రయత్నంలో సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొననైతే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు, క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అవర్ కాలింగ్ is to fulfill for which we are called for. Our calling is to fulfill or to complete the race. మనం పరిగెత్తేటటువంటి ఈ పరుగు పందెంలో సంపూర్ణత వరకు, లేకపోతే ఆఖరి గీటు వరకు పరిగెత్తాలి. ఈ తాత్పర్యమే మనం కలిగి ఉండాలి. ఆ తాత్పర్యం కలిగి ఉండటానికి ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకోవాలి. ఇప్పటి వరకు మనకు లభించింది ఏమిటి అనంటే, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఇవ్వబడినటువంటి ఆ సందర్భంలో సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనడి, మేము క్షమించండి, ఈ తాత్పర్యం అప్పుడు దేనిని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్నడలా అదియు దేవుడు మీకు బయలుపరచును. దేర్ ఇస్ పాసిబిలిటీ, మీలో వేరు తాత్పర్యాలు కలిగి ఉండి, మీరు వేరే ప్రాధాన్యతలు కలిగి ఉండి, వేరే రకమైన ఆలోచనలు, ఈ లోక మర్యాదతో పోరాడుచున్నటువంటి మీకు భిన్నమైనటువంటి ఆలోచనలు, భిన్నమైనటువంటి ప్రాధాన్యతలు, భిన్నమైనటువంటి తాత్పర్యాలు కలిగి ఉండే అవకాశం ఉంది. కానీ మనకి ఇప్పటి వరకు లభించినటువంటి ఏదైతే సత్యము ఉందో ఆ సత్యములో మిమ్మల్ని మీరు క్రమముగా నడుచుకోండి. సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేస్తుంది. ఆ సత్యము ఆయన వివరిస్తూ తన్ను తాను ఎలా తగ్గించుకున్నాడు, తన్ను తాను ఏ విధంగా యేసు క్రీస్తును పోలి జీవించే ప్రయత్నం చేస్తున్నాడు, అలా పోలి జీవించడంలో పరిశుద్ధాత్మని యొక్క సహాయం ఏమిటి అని ఆయన వివరిస్తూ, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమును అయిన నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఎలా ప్రభువునందు స్థిరులై ఉండాలి? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు, కానీ వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పాను, కానీ నాశనమే వారి అంతమవుతుందని నాకు తెలుసు. కాబట్టి మీరు మాత్రం, మన పౌరస్థితి పరలోకమందున్నది, మనము ఈ లోకంలో ఇక్కడ బ్రతుకుతున్నాం,
మనం ఈ లోకంలో ఇక్కడ కొనసాగుతున్నాం. కానీ ఈ లోకము పర్మనెంట్ కాదు. ఈ లోక మర్యాదలో జీవించడానికి వీలు లేదు. ఈ లోకంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా జయించటానికి, ప్రతి ఒక్క విషయంలో కూడా మీ క్రైస్తవ జీవన విధానాన్ని చూపించటానికి పరిశుద్ధాత్ముడి యొక్క ఉచితమైనటువంటి వరముగా ఆయన మీకు ఇవ్వబడ్డాడు. ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఆయన వాక్యానుసారమైనటువంటి సత్యమును మీ హృదయాలలో ఆయన ప్రతిష్ఠ చేస్తున్నాడు. ఆయన ప్రతిష్ఠ చేసి మిమ్మల్ని నడిపించే సమయంలో మీరు క్రీస్తునందు స్థిరులై ఉండండి. క్రీస్తునందు స్థిరులై ఉండటం అని అంటే యేసు క్రీస్తును గురించినటువంటి మాటలు మాత్రమే పరిశుద్ధాత్ముడు చెబుతాడు అని కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క సంఘము, యేసుక్రీస్తు స్థాపించినటువంటి రాజ్యము, ఆ రాజ్యములో నీ నా ప్రాధాన్యతలు, మన ఆలోచన పద్ధతి, ఏ ఆలోచనలకు మనం తావివ్వాలి, ఏ ఆలోచనలను సాధకం చేసుకోవాలి, ఏ ఆలోచనలు సాధకం చేసుకోకూడదు, నేను పౌలైనటువంటి నేను ఎలా చేసుకుంటున్నాను, నేను ఎలా నా సొంతముగా నేను సంపాదించిన వాటిని పెంటగా ఎంచుకున్నాను, నేను ఏ విధముగా ఒకరు ఎదుట ఉన్నప్పుడు ఒక రకంగా, ఎదుట లేనప్పుడు ఇంకొక రకంగా లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటున్నాను, ఏ హెచ్చరిక ప్రేమ ఏదైతే మనకు ఆత్మయందు అనుగ్రహింపబడుతోందో దానిని సాధకం చేస్తున్నానని చెప్తున్నాడో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. మీ సహనమును సకల 4 నుంచి చదువుతున్నాను. మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిండును. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. హృదయమునకు మరియు తలంపులకు కావలి ఉండేటటువంటి యేసుక్రీస్తు యొక్క నెమ్మది, సమస్త జ్ఞానములను మించిన దేవుని సమాధానం. దేవుని సమాధానము మనకు సకల జ్ఞానము, మనకున్నటువంటి అనలైజింగ్ స్కిల్స్, మనకున్నటువంటి కామన్ సెన్స్, మనకున్నటువంటి అన్ని విషయాలను అనలైజ్ చేసి మనము మన కంట్రోల్లో అర్థం చేసుకునేటటువంటి విషయాలు, మనకున్నటువంటి బుద్ధిపూర్వకంగా మనం ఎక్సర్సైజ్ చేయగలిగినటువంటి, మనం నేర్చుకున్న, మనం సాధకం చేసినటువంటి అనేకమైన ఈ లోక మర్యాదకు సంబంధించినటువంటి అనలిటికల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, స్ట్రెస్ లో పనిచేయగలిగే స్కిల్స్, ఒత్తిడిలో సంబంధాలను కొనసాగించగలిగినటువంటి స్కిల్స్, దీన్ని సైకలాజికల్ గా పరిపక్వత అని కూడా పిలుస్తారు. లేకపోతే కొంతమంది దీన్ని పాజిటివ్ థింకింగ్ గా చూస్తారు. పీలే గారు రాసినటువంటి ఒక పుస్తకం నాకు గుర్తుంది, పాజిటివ్ థింకింగ్. బైబిల్ ఇస్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. మీ అంతకు మీరు సాధకం చేసుకుని తెచ్చుకునే పాజిటివ్ థింకింగ్, లేకపోతే అన్ని బయట కరోనా వైరస్ ఉంది, బయట ఇంకొక రకంగా ఉంది, బయటంతా నిరుద్యోగం ఉంది, బయటంతా వలస కూలీలు లేకపోతే ప్రవాస కూలీలు నడుచుకుని వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి భోజనం లేదు, ఇంత నెగటివ్ వాతావరణంలో నేను జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయాల్లో ఎలా ఉంటుంది, ఏ జ్ఞానమునకు మించిన అని మనం ఆలోచించుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకిచ్చే ఉచితముగా ఇచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు మనతో, మన హృదయాలలో, మన మనస్సులలో, మన బుద్ధిలో, మన ఆలోచనలను, అలాగే మన ఆత్మతో కమ్యూనికేట్ చేసేటప్పుడు, ఆయన తన మనసును మనకు తెలియపరిచేటప్పుడు, ఆయన మనల్ని నడిపించేటప్పుడు, ఆయన మన జీవితాలలో ఏ విధంగా మనల్ని నడిపించడానికి మన ఆలోచనలను ఆయన నియంత్రణలోనికి మనం ఎలా ఇవ్వగలం. దిస్ ఇస్ నాట్ అబౌట్ యూ థింకింగ్. మీ ఎదురుగా గోడ ఉంది, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి గోడ లేదు అని వెళ్ళుకొని దాన్ని గుద్దితే మనం ఏ విధంగా అయితే నష్టపోతామో, అటువంటి సొంత జ్ఞానము చేత లేకపోతే మూఢ నమ్మకము చేత కొని తెచ్చుకున్నటువంటి ఊరికే మన మీద ఆపాదించుకున్నటువంటి సమాధానం కాదు. పరిశుద్ధాత్ముడు స్పెషల్గా, పరిశుద్ధాత్ముడు విశ్వాసులతో, వారి జీవితాలతో ప్రమేయం చూపించి ఆయన నడిపింపు కారణంగా ఇచ్చేటటువంటి ప్రత్యేకమైన తలంపులు, ప్రత్యేకమైన మన తలంపులకు కావలి ఉండేటటువంటి
ఆయన లక్షణం, లేకపోతే మన తలంపులను మన హృదయమును కావలి కాచేటటువంటి యేసుక్రీస్తు యొక్క యేసుక్రీస్తు యొక్క నెమ్మది, లేకపోతే సమాధానము కదా. ఆ సమాధానమును గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. మన తలంపులకు కావలి, మన హృదయమునకు కావలి ఉండటం, మనల్ని ఏ విధంగా ఆయన నడిపిస్తాడు. అందుకనే మన బాధ్యతగా పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడటం, పరిశుద్ధాత్ముని చేత మన నిర్ణయాలను తీసుకోవడం, పరిశుద్ధాత్ముని చేత మన జీవన విధానాన్ని ఆయనకు తగినట్టుగా మలుచుకునేందుకు అవసరమైనటువంటి కొన్ని విషయాలను ఈరోజు చూస్తాం. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ ద బైబిల్. చాలా విషయాలను మనం బైబిల్లో నుంచి నేర్చుకోవచ్చు. ఈరోజు కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ మనం చూసే ప్రయత్నం చేస్తాం. మెట్టుకు సహోదరులారా, ఇప్పుడు 8వ వచనానికి వస్తున్నాను. 8, 9 వచనాలుగా చాలా క్లారిటీతో మనకి ఇక్కడ తెలుస్తుంది. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతను మెప్పైనను ఉన్న ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. సో ద పర్పస్ ఆఫ్ అస్ ధ్యానించటం, టు మెడిటేట్ అపాన్ దీస్ గుడ్ థింగ్స్, ఇది పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించేటటువంటి పద్ధతి. పరిశుద్ధాత్ముడు పౌలు ఏ విధముగా అయితే ఈ లోక మర్యాదను పెంటకుప్పగా, ఈ లోకములో సంపాదించుకున్నటువంటి ధనమును, కీర్తిని, జ్ఞానమును, అది లేఖనానుసారముగా పాత నిబంధనలో ఉన్నటువంటి జ్ఞానముగా ఏదైతే ప్రజలు తోచారో, గమలీయేలు దగ్గర నిలబడి నేర్చుకున్నది, తర్వాత పరిసయుడిగా ఆయనకున్నటువంటి స్థానము, తర్వాత సంఘమును కష్టపెట్టినటువంటి ఆయనకున్న ఫర్వర్, లేకపోతే ఆయనకున్నటువంటి ప్యాషన్, దేవుని కోసమే చేస్తున్నాను అన్నటువంటి ప్యాషన్, ఇదంతా కూడా పరిశుద్ధాత్ముని నడిపింపు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు ఆయన కన్నులు తెరిచినప్పుడు, నిజమైనటువంటి మార్గము నీకున్నటువంటి మతపరమైన ఆశలో కాదు, దేవుని రాజ్యము యొక్క సత్యములో ఉన్నది అని ఆయన కన్నులు తెరిచినప్పుడు ఆయన వీటన్నిటినీ పెంటగా ఎంచుకున్నాడు. హీ వాజ్ రెడీ టు కిల్ హిమ్, హీ వాజ్ రెడీ టు ఫేస్ ద డెత్, ఈవెన్ అంటు డెత్. ఏ విధంగా అయితే యేసు క్రీస్తు తన్ను తాను తగ్గించుకొని మానవులకు కూడా దాన్ని ఏమంటారు, దాసుడిగా వచ్చాడో, ఆ విధంగా అపోస్తుల కార్యాలను మనం చూసినప్పుడు ఒక ప్రవక్త నువ్వు అక్కడికి వెళ్తే నేను ఇలా కట్టివేసి వాళ్ళు చంపుతారు అని చెప్పినప్పుడు కూడా నేను వెళ్ళాలనుకుంటున్నాను అని వెళ్ళినటువంటి, మరణమునకు సిద్ధపడి, ఈ లోకములో ఉన్నటువంటి ఈ లోక కామన్ సెన్స్, ఈ లోకంలో మనం నడిపించేటటువంటి మనకు అర్థమయ్యేటటువంటిది ఏంటంటే, అక్కడ ఏదైనా సమస్య వస్తుంది అంటే మనం అక్కడికి వెళ్ళము, మనం అక్కడ ఆలోచిస్తాం. కానీ నా ప్రాధాన్యతలు గనక కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం అనుకోండి, నా ప్రాధాన్యతలలో నాకు రిస్క్ ఉన్నప్పటికీ నేను దాన్ని చేయటానికి ప్రయత్నం చేసేలా పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ఈ రోజు కూడా మనకు అందుబాటులో ఉంది. ఈ రోజు కూడా మనతో మనల్ని ఆయన నడిపించగలడు. ఎప్పుడు, ఏ విధంగా, ఎలా అన్నదే ప్రశ్న. ఎలా అని అంటే, మనము కార్యసాధకములుగా మన జీవితాల్లో వీటిని ప్రాధాన్యతగా చేసుకున్నప్పుడు, ఎప్పుడు ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉన్న ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకున్నది. ఇవన్నీ కూడా రిలీజియస్ పర్స్పెక్టివ్ లో, అంటే మతపరమైనటువంటి పర్స్పెక్టివ్ లో మాత్రమే చెప్పట్లేదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పర్పస్, లేకపోతే పరిశుద్ధాత్ముని యొక్క పర్పస్ మతపరమైనటువంటి ఒక మతాన్ని కట్టడం కాదు. ఆయన ఈ లోక మర్యాదలో నివసిస్తున్నటువంటి ప్రజలను ఈ లోక మర్యాద నుంచి తప్పించి దేవుని రాజ్య మర్యాదలోనికి తీసుకెళ్ళాలి అన్నది దేవుని యొక్క, లేదా యేసు క్రీస్తు కలిగి ఉన్న ఆ మనస్సును మనము కలిగి ఉండాలని, ఏ విధంగా అయితే పౌలు ఆ మనస్సును కలిగి ఉండేలా ప్రయత్నం చేశాడో, మనము ఆ విధంగా అదే మనస్సును కలిగి ఉండేట్లుగా ప్రయత్నం చేయాలన్నదే పరిశుద్ధాత్ముడు ఆయన సారూప్యంలోనికి, లేకపోతే యేసు క్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోనికి మనల్ని ఎదిగేలా చేయటం. అందుకనే ఆయన చెప్పేటటువంటి మాటలు ఏమిటి అని అంటే, ఈ రోజుకు కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు, మనము ధ్యానించేటటువంటి ఏవి మాన్యమైనవో,
ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచటం మన చేత సాధ్యమవుతుందా, మనం చేయగలమా అని చూస్తే మనకు తెలిసినట్లుగానే ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఒకవేళ కొంచెం సమయం ఈరోజు ఎక్కువ అవ్వచ్చు, కానీ చూసే ప్రయత్నం అయితే చేద్దాం తప్పకుండా. కొరింథీయులకు రాసినటువంటి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. నాకు చాలా నచ్చినటువంటి, లేకపోతే నేను ఎక్కువగా కోట్ చేసేటటువంటి వచనాలలో ఈ వచనం కూడా ఒకటి. అదేమిటి అనంటే, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీరము ప్రకారము యుద్ధము చేయను. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉంది. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరచునప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడేలా చేయడం. ఈ ఆలోచనలు సంఘములో సాంస్కృతికముగా ఉంటాయి, సమాజములో ఉంటాయి, దేశములకు ఉంటాయి. కొన్ని ఆలోచనలు, కొన్ని పాలసీస్ ప్రభుత్వాలకు ఉంటాయి, వ్యాపారాలలో ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలన్నీ కూడా దేవుని రాజ్యమునకు వ్యతిరేకముగా, దేవుని యొక్క కాన్స్టిట్యూషన్ కు వ్యతిరేకంగా, దేవుని మనస్సునకు వ్యతిరేకముగా ఈ లోక మర్యాదను అనుసరించి ఆ ఆలోచనలు ఉండే అవకాశం ఉంది. ఎందుకు అంటే అవి దేవుని జ్ఞానమును అడ్డగించే ఆలోచనలు. ఈ ఆలోచనలు బైబిల్ గ్రంథంలో ఒక ఫార్ములా రూపంలో మనకు దొరకవు. ఈ ఆలోచనలు ఇలా చేస్తారు, ఎకనామిక్ గా ఇలా ఉంటే ఇలా ఉంటుంది. ఇది పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు చేత ఆయన ఇచ్చినటువంటి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఆయన ఇచ్చినటువంటి ఆలోచనలు సాధకం చేసుకున్నప్పుడు ఇది దేవుని రాజ్యమునకు ఫిట్ అవటం లేదు, ఇది దేవుని రాజ్యమునకు ఫిట్ అవుతుంది అన్నటువంటి విచక్షణ, అన్నటువంటి డిసర్నింగ్ అంటాం కదా, అంటే వివేచన, అది మనకు ప్రభువు అనుగ్రహిస్తాడు. ప్రతి ఆలోచన అది మనలో కూడా ఒక్కొక్కసారి ఉంటుంది. వ్యక్తిగతంగా మనము వెళ్ళినప్పుడు కొన్ని ఆలోచనలు, మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఈ లోక అధికారి మన పైన చలాయింపు చేస్తూ ఉంటాడు. మనం ఈ లోక అధికారికి లోబడి ఉండకుండా దేవుని రాజ్యానికి లోబడి ఉండేట్లుగా ప్రతి దినము మనం ప్రయత్నం చేసి ముందుకు వెళుతున్నాం. అందులో ఏ రెండవ ఆలోచన లేదు. కానీ ఈ లోకంలో ఉన్న కారణం చేత మనల్ని కూడా ఈ లోక మర్యాదలోనికి ఆ స్ట్రగుల్ మనం చూస్తూ ఉంటాం. ఈ లోకము లేకపోతే శరీరముతో పోల్చినటువంటి ఈ లోకము మనలను ఈ లోక ఆలోచనల వైపుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనము దాన్ని చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. వేటిని? దేవుడు తను ప్రేమించిన వాటి దానిపైనుంది. 2వ అధ్యాయం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను. దేవుని మర్మము, లేకపోతే దేవుని రాజ్యమును గురించిన మర్మము, లేకపోతే యేసు క్రీస్తును గురించిన మరణము, దేవుని ఉనికిని గురించిన మర్మము, సంఘమును గురించిన మర్మము, మనము దేవుని పిల్లలు అవ్వటం గురించినటువంటి మర్మము. ఈ వచనం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఇది చాలా మంది కొన్నిసార్లు, అంటే కొంతమంది కొన్నిసార్లు దీన్ని కేవలం యేసు ప్రభువును రాజుగా లేకపోతే సొంత రక్షకునిగా అంగీకరించి ఇందుకు మాత్రమే ఈ పని అన్నటువంటి ఆలోచనలో ఉంటారు. అలా కాదు. ఎందుకంటే సంపూర్ణమైనటువంటి హోలిస్టిక్ కౌన్సిల్ ఏమిటి అని అంటే మొదటి అధ్యాయంలోనే పౌలు ఈ కొరింథీయులకు రాస్తూ ఉన్నాడు కదా. కొరింథీయులతో ఏమంటున్నాడు అని అంటే, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా ప్రతి విషయం అంటే ఏంటి ఆయన చెప్తున్నాడు, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. ఉపదేశము ఉంది, జ్ఞానము ఉంది, వాటిలో ఐశ్వర్యవంతులయ్యారు. కనుక ఏ కృపావరమందును లోపము లేక, ది గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గివెన్ టు ద చర్చ్ ఆఫ్ కొరింథ్, కొరింథులో ఉన్నటువంటి సంఘమునకు ఇవ్వబడినటువంటి కృపావరములు వేటిల్లో కూడా లోపము లేకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు దీస్ ఆర్ కంటిన్యూయింగ్
ది గిఫ్ట్స్, ఆయన జ్ఞానమును మరియు బోధను, లేకపోతే దాన్ని ఏమంటారు, ఉపదేశమును అర్థం చేసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు కృపావరములు లేకపోతే పరిశుద్ధాత్ముని యొక్క కృపావరములను వాటిని సాధకం చేసుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే వాళ్ళ యొక్క సందర్భం గురించి రాస్తున్నారు ఇక్కడ. ఇది కేవలము పరిశుద్ధాత్మ నడిపింపులో మన ఆలోచనలను యేసు ప్రభువును రాజుగా ఎన్నుకునేంత వరకు మాత్రమే కాదు. దిస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ గెటింగ్ born again or getting to see the truths of the word from an evangelistic perspective, but it is also about the continuation in the grace that God gives. యేసు ప్రభువు ఇచ్చేటటువంటి, పరిశుద్ధాత్ముడు ఇచ్చేటటువంటి కృపలో నడవటానికి మనకు అవసరం, లేకపోతే మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుసు. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాం. సో ఈవెన్ ది బోధ, ఈవెన్ ద టీచింగ్ and the lifestyle, everything can be given in the obedience or into the obedience of the Holy Spirit. కనుక మన ఆలోచనలను మనము సానబెట్టడం కోసం, మన ఆలోచనలను దేవుని రాజ్యమునకు సరిపోయేట్లుగా మన ప్రాధాన్యతలను సానబెట్టడం కోసం, మన ఆలోచనలను దేవుని క్షేమాభివృద్ధి కొరకు, దేవుని రాజ్యము యొక్క విస్తరణ కొరకు, సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు, వ్యక్తిగతముగా దేవుడు లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ వరకు మనల్ని మనం సాధకములుగా చేసుకోవటం కోసం ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉన్న ఎడల ఈ మంచి వాటి పట్ల ధ్యానము చేస్తూ ఉండాలి. ఇలా ఆత్మీయంగా లేనటువంటి అయితే శారీరకమైన పురుషుడు వీటిని చేయగలుగుతాడా? చేయలేడు. ఎందుకు? మనుష్యుల జ్ఞానము చేత మరియు ఈ లోకములో ఉన్నటువంటి శరీరము యొక్క క్రియల చేత మనం వాటిని సాధించలేము అని దేవుని వాక్యము మనకు తేట తెల్లగా ముందే చెబుతా ఉంది. ఎలా? రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఇక్కడ there are two natures that are fighting. రెండు స్వభావాలు, దాన్ని ఏమంటారు, ఒకరి పైన ఒకటి, లేదా ఒక స్వభావం పైన ఇంకొక స్వభావము డామినేట్ చేయటం కోసం ప్రయత్నం చేస్తుంది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. మన మనస్సు శరీరానుసారముగా ఉంటే అది మరణమునకు దారి తీస్తుంది. మన మనస్సు శరీరానుసారముగా ఉండకూడదు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము మరియు సమాధానము అయినది. ఏ సమాధానము? మనం ఇంతవరకు చదివాం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏమని? యేసుక్రీస్తు వలన సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ఈ సమాధానం కావలి ఎలా ఉంటుంది? ఆత్మానుసారముగా నడిచినప్పుడు ఉంటుంది. ఎలా ఆత్మానుసారంగా నడుస్తున్నాం ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దిస్ ఇస్ నాట్ అబౌట్ జస్ట్ రీజనరేటింగ్ ఇన్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యందు మనం తిరిగి జన్మించడం గురించి మాత్రమే ఇక్కడ కాదు. జీవితాంతము మనం బ్రతికి ఉన్నంత వరకు మనతో ఉన్నటువంటి ఆ స్ట్రగుల్లో పరిశుద్ధాత్ముడు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు, మనకి ఏ విధంగా దాన్ని ఏమంటారు, సమాధానమును దయచేస్తాడు, మనకి ఏ విధంగా ఆలోచనలను పుట్టిస్తాడు, ఏ విధంగా మన ఆలోచనలను నియంత్రిస్తాడు, ఏ విధంగా ఆ ఆలోచనల ద్వారా మనం నడుచుకుంటాం, నిర్ణయాలు తీసుకుంటాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మనలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైనను మీ శరీరములతో కూడా మీలో నివసించుచున్న ఆ ఆత్మ ద్వారా జీవింపచేయును. The very work of the Holy Spirit is to regulate our life as long as we are obedient to Him. రెగ్యులేట్ చేస్తూ మనలో ఉన్నటువంటి మనము దేవుని పిల్లలము అని కంటిన్యూస్ గా, ఒక్కసారి నువ్వు దేవుని పిల్లలు అయిపోయా అని చెప్పడం మాత్రమే పరిశుద్ధాత్మ పని కాదు.
కొంతమంది ఏదో చెవులో చెప్పేస్తారు, ఆయన వచ్చి నువ్వు చేతులు ఎత్తంగానే ఎవరన్నా ప్రభుని నమ్ముకున్న చేతులు ఎత్తంగానే అయిపోయింది అన్నట్లు కాదు. దిస్ ఇస్ నాట్ వాట్ ది కంప్లీట్ కౌన్సిల్ ఇస్ సెయింగ్. ఏం చెప్తోంది అని అంటే, ఈ సంఘర్షణ జీవితాంతము సాగుతుంది. ఈ సంఘర్షణలో దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తాడు. క్రీస్తుతో కూడా మహిమ పొందేంత వరకు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడిన వాడు. ఎప్పుడు మహిమ పొందుతాం? ఓన్లీ వెన్ జీసస్ రిటర్న్స్ ఆర్ వెన్ వి డై. మధ్యలో ఏం కాదు కదా. సో the context, full context is the Holy Spirit is available for us to tame our thinking, to tame our lifestyle. మన లైఫ్ స్టైల్ ని, మన ఆలోచనల్ని, మన ప్రతి దృక్పథాన్ని మార్చడం కోసం ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టచ్చు. మనలో మనము మూలుగుతూ ఉంటాం. మనకు తెలియని వాటిని ఏం చేయాలో తెలియని మూలుగులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్రథమ ఫలము ఆత్మను పొందిన మనము పరిశుద్ధాత్ముడు మనకు ఆయనే మూలుగులతో ప్రార్థన చేయటం, మనకు తెలియని విషయాలను కూడా ప్రభువు దగ్గరికి తీసుకువెళ్ళటం, ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ కంప్లీట్ ఒబీడియన్స్ టు హోలీ స్పిరిట్. ఇదంతా కూడా 100% పరిశుద్ధాత్మునికి ఏ విధంగా మనం ఒబీడియంట్, లేకపోతే మనల్ని మనం సమర్పించుకుంటాం, మన ఆలోచనలను సమర్పించుకుంటాం, మన సంపూర్ణముగా ఆయన మనలో పని చేయటానికి మనము ఆయనకు తావు ఇస్తాం. దీన్నే ఇదే రోమియోలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. చాలా సార్లు వీటిని మనం స్టడీ చేసాం. కానీ మళ్ళీ ఒకసారి ఏవి న్యాయమైనవో, రమ్యమైనవో వీటన్నిటి దగ్గరికి వెళ్ళటానికి ముందు, ఆ లిస్ట్ దగ్గరికి వెళ్ళటానికి ముందు ధ్యానించటం, లేకపోతే సంపూర్ణంగా వాటి గురించి ఆలోచించటం, ఎప్పుడు వాటిపైననే మన దృష్టి ఉంచటం ఏంటి అన్న విషయం చూసుకున్నాం. రోమియోలకు రాసిన పత్రిక 12వ. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తం. ఇది యుక్తమైన సేవ. మీరు లోక మర్యాదను అనుసరింపక, మీరు ఈ లోకంలో ఒక మర్యాద ఉంది, ఈ లోకంలో ఒక ఆలోచన పద్ధతి ఉంది, ఈ లోకంలో స్కెప్టిసిజం ఉంది, ఈ లోకంలో డౌట్స్ ఉన్నాయి, ఈ లోకంలో విశ్వాసము ఉంది వేరే వేరే వాటిపైన, ఈ లోకంలో ఇన్క్విజిటివ్ ఆలోచనలు ఉన్నాయి, ఈ లోకంలో ఒకరిపైన ఒకరు డామినేట్ చేసేటటువంటి మర్యాద ఉంది, ఈ లోకంలో స్త్రీ పురుషుల మధ్య విభేదము తీసుకొచ్చే మర్యాద ఉంది, ఈ లోకంలో దాన్ని ఏమంటారు, హోలియర్ దాన్ దౌ, నీకంటే నేను గొప్పవాడిని, నీకంటే నేను పరిశుద్ధుడిని అన్నటువంటి మర్యాద ఉంది, ఈ లోకంలో ఐక్యతను విడదీసేటటువంటి మర్యాద ఉంది, ఈ లోకంలో నువ్వు నిమ్నుడివి నాకంటే అని చెప్పే మర్యాద ఉంది. ఇలా లోకంలో చాలా రకాల మర్యాదలు, కుల మర్యాద ఉంది, మత మర్యాద ఉంది, ప్రాంత విభేద మర్యాద ఉంది. ఈ మర్యాదలన్నీ కూడా ఈ లోకంలో ఉన్నాయి. ఆ మర్యాద, ఈ లోక మర్యాదను, అంటే ప్రైమరీగా ఒక మాటలో చెప్పాలంటే, ఈ లోకాన్ని పాలించేటటువంటి ఈ లోక నాథుడు, లేకపోతే ఈ యుగపు దేవత అయినటువంటి సాతాను యొక్క మర్యాదను అనుసరింపకుండా ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణము అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు, దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకోవాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనస్సు మారి రూపాంతరము పొందటానికి మనము ఇంతవరకు చూసినట్లుగా శారీరక జీవితాన్ని జీవిస్తే, లేకపోతే శరీర మర్యాదలో ఉంటే, లేకపోతే ఈ లోకంలో మనము ఉన్నటువంటి మన ఫ్యాకల్టీస్, మన జ్ఞానము, మన కామన్ సెన్స్, మనం చూస్తే తెలుసుకునేది, మనము దాన్ని ఏమంటారు, డేటా ప్రకారంగా అనలైజ్ చేయగలిగింది, వీటన్నిటిని బట్టి మన అనలిటికల్ స్కిల్స్ తో వచ్చేది అని అనుకుంటే మనము రూపాంతరం పొందే అవకాశం ఉంటుందా? లేకపోతే ఈ పని ఎవరు చేస్తారు? తన్ను తాను ఎంచుకున్న దాగిన కంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగినది. స్వస్థ బుద్ధి గలవాడంటే పైన రూపాంతరం పొందిన విషయం గురించి మాట్లాడుతున్నారు. తనకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఏంటి, దాన్ని ఎలా అంటే, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. సో ఫర్ అస్ టు రెన్యూ ద మైండ్, మనము రెన్యూ చేసుకోవటానికి,
ఈ లోక మర్యాదను అనుసరించకుండా దేవుని రాజ్య మర్యాదలోనికి వెళ్ళటానికి, ఆ దేవుని రాజ్య మర్యాదను లేకపోతే యేసు క్రీస్తు మర్యాదను అర్థం చేసుకోవటమే ఏమని ఉంది ఇక్కడ, సంపూర్ణమైన అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకోవటానికి, దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకోవటానికి కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కృపావరములు మనకు ప్రభు ఇచ్చాడు కనుక ప్రవచనమైతే విశ్వాస ప్రమాణము చొప్పున ప్రవచించు, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. అలాగే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గల వారై ప్రభువును సేవించుడి. హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు అనుకూలులై ఆసక్తులై ఉండుడి. మన మనస్సు ఎక్కడ పెట్టాలి? మనల్ని మనం హెచ్చించుకునేటటువంటి హెచ్చులకు పోవద్దు. ప్రభు అయిన యేసు తగ్గించుకున్నట్లుగా తగ్గించుకో. ఎలా సాధ్యం? నీకు ఇవ్వబడినటువంటి కృపావరములు, నీకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్ముని చేత నీకు ఇవ్వబడినటువంటి నీతో మాట్లాడేటటువంటి దేవుడు, నీతో మాట్లాడేటటువంటి దేవుడు, సంఘము కొరకు మాట్లాడేటటువంటి దేవుడు, దేవుని సమాజమును నిర్మించటం కోసం మాట్లాడేటటువంటి దేవుడు, ఈ లోకములో ఉన్నటువంటి మర్యాదను తీసేసి ఈ లోకములో దేవుని రాజ్య మర్యాదను విస్తరింప చేయటానికి, కట్టటానికి ఇచ్చినటువంటి ఈ విశ్వాస ప్రమాణము చొప్పున ఇచ్చినటువంటి కృపా వరములను సరైన రీతిలో ఉపయోగించటం. దీని ద్వారా ఏమేం చేయగలం మనం? ఏవి సత్యమో, ఏవి మాన్యమో, ఏవి న్యాయమో, ఏవి పవిత్రమో, ఏవి రమ్యమో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోవచ్చు. నేను ఒకవేళ క్రైస్తవుడిని, ఉదాహరణకు నేను రక్షింపబడ్డాను, నేను రక్షింపబడిన వెంటనే ఏది రమ్యమో నాకు తెలిసిపోతుందా? తెలిసిపోయే అవకాశం కొంతమందిలో ఉండొచ్చు, కొంతమందిలో ఉండకపోవచ్చు. వారికి ఉన్నటువంటి అవగాహనను బట్టి వారు చాలా జ్ఞానవంతులై ఉండొచ్చు. ఆ జ్ఞానవంతులైనటువంటి వారు దేవుని వాక్యం కూడా చాలా తెలిసి ఉండొచ్చు. కానీ వారికి రమ్యమైనది ఏంటో తెలియాలి అని అంటే వారి సొంత జ్ఞానంతో సాధ్యమవుతుందా? ఏంటి రమ్యం అంటే? నాకు తెలిసినంత వరకు నూతన నిబంధన గ్రంథంలో చాలా తక్కువ సార్లు, నాకు తెలుసు అంటే ఈ పర్టికులర్ లవ్లీ అని ఇంగ్లీష్ లో ఉంది, ఆ పదము చాలా తక్కువ సార్లు ఉపయోగపడింది. వాట్ డు యు మీన్ బై లవ్లీ? ఎలా తెలుస్తుంది మనకు లవ్లీ అంటే? ఏది రమ్యమైంది? ఎవరు చెప్తారు రమ్యమైంది అని? పవిత్రమైంది. నాకు పవిత్రమైనది ఈరోజు దేవుని వాక్యానుసారంగా చూసినప్పుడు పవిత్రమైనవి పవిత్రమైన వాటిని అర్థం చేసుకోవటంలో ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి. ఏది మాన్యమైనదో నా అర్థానికి నీ అర్థానికి తేడాలు ఉంటాయి. ఏది న్యాయమైనదో నా అర్థానికి నీ అర్థానికి తేడాలు ఉంటాయి. అందరము బైబిల్ చదివిన వాళ్ళమే. అయినప్పటికీ ఏ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి? ఏ విధంగా మన ప్రాధాన్యతలు, ఇది కేవలం యేసు క్రీస్తుని గురించిన జ్ఞానం కోసమే ఇవ్వబడిందా? కేవలము దేవుని యొక్క ఉనికిని గురించిన జ్ఞానం కోసం ఇవ్వబడిందా? కాదు. ఇది మనము దేవుని బిడలముగా, దేవుని సమాజముగా, దేవుని శరీరముగా ఎదగటం కోసం. పౌలు ఏ విధంగా తనకున్నటువంటి లోకములో ఉన్నటువంటి అనేకమైన హెచ్చులను ఆయన పెంటగా ఎంచుకున్నాడో, అలా ఎంచుకునేందుకు అవసరమైనటువంటి పరిపక్వత, అలాంటి అవసరమైనటువంటి జ్ఞాన పరిపక్వత, లేకపోతే తలంపులలో పరిపక్వత, తలంపులను ఏవైతే దేవుని జ్ఞానం అడ్డగిస్తున్నాయో వాటిని చెరపట్టేటటువంటి పరిపక్వతనివ్వటానికి ఈ ధ్యానం ఉంచుకోవాలి. ఈ ధ్యానం ఉంచుకోవటానికే దీన్నే మనం ఏమంటామంటే ప్రాక్టీసింగ్ ది ఒబీడియన్స్ టు క్రైస్ట్. మన ఆలోచనలను దేవుని దాసత్వములోనికి, దేవుని మర్యాద యొక్క దాసత్వంలోనికి తీసుకెళ్ళడం. ద సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ అని పౌలు అంటాడు. ద సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ అని మనం అనగలగాలి. నా చిత్తము ఇప్పుడు దేవుని చిత్తమే అని చెప్పగలగాలి. నీ చిత్తము జరుగునుగాక అని చెప్పటం నోటితో పలకటము కాదు. ఇది పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు చేత నా ఆలోచనలను, నా తలంపులను ఆయన చేతికి ఇవ్వటం. ఎలా ఇస్తాం? ఇంతవరకు మనం చూస్తూ వచ్చాం. మన ఆలోచనలను ఆయన చేతికి, ప్రతి ఆలోచనను చెరపట్టడం, ఇది దేవుని ప్రతి ఆలోచనను మనం దాన్ని ఏమంటారు, ఆయన యొక్క నడిపింపునకు లోబడేట్లు చేయటం, ఆయన యొక్క జ్ఞానమునకు లోబడేటట్లు చేయటం, ఆయన మనకిస్తున్నటువంటి దేవుని వాక్యములో, మనం చదివిన వాక్యములోనే మనకు అర్థమైనంతలో కాకుండా
దాని లోతులలోనికి మనకు తీసుకెళ్లేటటువంటి ఆలోచన. పైనున్న వాటిపైనే మనం మనసు ఉంచటం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ సందర్భం ఏమిటి? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడదురు. మనము పైనున్న వాటిపైన మనస్సు పెట్టుకోవాల్సింది ఎంతవరకు? పైనున్న వాటిపైన ఆటోమేటిక్ గా ఒకరోజు మనం మనసు పెట్టేస్తామా? లేకపోతే యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యేంత వరకు మనం ఇది చేస్తూ ఉండాలా? 3వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు మనం చూసినప్పుడు, 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మీ యోగ్యమైన ప్రవర్తన క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను అంటాడు. యోగ్యమైన ప్రవర్తన మన ఆలోచనలు, మన 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 మనస్సు పైన వాటిపైన ఉంది అని చెప్పటం కోసం ఉపయోగపడుతుంది. అలాగే యేసుక్రీస్తు యొక్క దేవత్వమును గురించి చెబుతూ, కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశముని ఇవ్వకుడి. ఇది రాబో వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది అంటూ యేసుక్రీస్తును గురించినటువంటి జ్ఞానమును అర్థం చేసుకున్నప్పుడు, ఆయన ఇచ్చేటటువంటి స్వాతంత్రమును, ఆయన ఇచ్చేటటువంటి ఆలోచనలలో సృజనాత్మకతను, ఆలోచనలలో ఇచ్చేటటువంటి స్పాంటేనియస్ గా వచ్చేటటువంటి దేవుని యొక్క నడిపింపును మనం గమనించినప్పుడు, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందుతారు. క్రీస్తుతో కూడా ఈ లోకములో యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారై లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అన్న విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. ఇది కొత్త రెవల్యూషన్ ఏం కాదు. అవన్నీ నశించిపోతాయి, అలాంటివన్నీ కూడా సంపూర్ణమైపోతాయి అన్నది కొత్త రెవల్యూషన్ ఏం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు చేసిందే. దాన్ని తిరిగి చెప్పటానికి పరిశుద్ధాత్ముడు మళ్ళీ గుర్తు చేస్తున్నటువంటిది ఏమిటి అనంటే, మీరు ఈ లోకము యొక్క మూల పాఠాలు కొన్ని ఉన్నాయి, రిలీజియస్ మూల పాఠాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక మూల పాఠాలు ఉన్నాయి, ఈ లోకం ఉన్న మర్యాదలో నిలబెట్టుకున్న మతాలు కొన్ని ఉన్నాయి, ఈ లోక మర్యాద చొప్పున పాలిటిక్స్ ఉన్నాయి, ఈ లోక మర్యాద చొప్పున బిజినెస్ ఉంది. వాటిలో ఉన్న మూల పాఠాలు బేసిక్ గా కార్నల్, బేసిక్ గా మిమ్మల్ని మోసపరిచేవి. వాటిలో ఉండకుండా పై వాటి పైన ఉంచండి. ఏంటి పై వాటివి అంటే, మనం ఇంతవరకు చదువుకున్నవే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఏంటా పై వాటివి? యేసు క్రీస్తుకు పోలినటువంటి మనస్సు. పౌలు ఏ విధంగా పెంటగా ఎంచుకున్నాడో ఈ లోకంలో ఉన్న వాటిని, పై వాటిని చూచాడో ఆ పై వాటి ఏవి అనంటే, ఈ కాంటెక్స్ట్ లో కూడా ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోవడం. ఆ ధ్యానం ఉంచుకునేటటువంటి పద్ధతిని మనం ఏమంటున్నాము అనంటే, పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడేటటువంటి పద్ధతి అని పిలుస్తున్నాం. ఆ పద్ధతిలో మనం ఎదగాలి. అందుకని ఆమోసు గ్రంథంలో ఒక మట్టపు గుండును ప్రభు మన హృదయం పైన పెడుతున్నట్లుగా మనం చూస్తాం. ఆ మట్టపు గుండులో పెట్టినటువంటి ఆ హృదయము మన ప్రభు మన హృదయములో ఉన్నటువంటి ప్రతి ఆలోచనను ఆయన దేవుని వాక్యం అనేటటువంటి మట్టపు గుండుతో కొలుస్తాడు. కొలిచినప్పుడు, లేకపోతే మన సంస్కృతులలో ఉన్నటువంటి మట్టపు గుండుతో కొలుస్తాడు. మనం నివసించేటటువంటి దేశములను మట్టపు గుండుతో కొలుస్తాడు. మనం పాటించేటటువంటి పద్ధతులను మట్టపు గుండుతో కొలుస్తాడు. అలా కొలిసినప్పుడు మన జీవితాలు దేవుని యొక్క వాక్యమునకు సరిపోయేవిగా ఉన్నాయా లేదా, దేవుని యొక్క వాక్యముతో పోల్చి చూసుకుంటే మనం అటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా లేదా అన్నటువంటి ఆలోచన వస్తుంది. ఇప్పుడు ప్రాక్టికల్ గా దీన్ని ఆలోచించి చూద్దాం. సో ధ్యానం ఉంచుకొనటం అంటే ఏమిటి? హౌ డు ఐ టైమ్ మై థాట్స్? నేను ఏ విధంగా నా థాట్స్ లేకపోతే నాకున్నటువంటి ఆలోచనలు వేటి కారణంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఉదాహరణకు, ఒక 2 నెలల క్రితం నాతో పాటు చదువుకున్నటువంటి వాడు, నాతో పాటు ఒకటే స్కూల్లో చదువుకున్నాం, వాడికి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు. క్యాన్సర్ వచ్చి చనిపోగానే మాకున్నటువంటి ఆ గ్రూప్ లో ప్రజలందరి యొక్క ఆలోచనలు ఎలా అయిపోయాయి అని అంటే,
ఈ లోక మర్యాద చొప్పున ఆలోచించే వారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇంతే లైఫ్. ఒకరోజు ముగిసిపోతుంది, ఒకరోజు మనం చచ్చిపోతాం, మనకేం పర్పస్ లేదు, మనం ఎందుకు వచ్చామో తెలియదు, ఎందుకు వెళ్తున్నామో తెలియదు, మనం ఏంటి మన లైఫ్ అన్నట్లుగా ఆలోచించే వైపుకు వెళతారు. అది ఈ లోక మర్యాద నేర్పించేటటువంటి మానసిక స్థితి. కానీ మనము దేని వైపు పెడతాం? మనం ధ్యానం ఉంచుకునేటటువంటి మన ప్రాధాన్యతలు ఏమిటి? మన ప్రభువు ఇంతటితో ఎండ్ చేసేవాడు కాదు. మనకు దెర్ ఇస్ అనదర్ లైఫ్ ఫర్ అస్. ఇప్పుడు మనం చూస్తున్నది కేవలము ఒక బిందువు మాత్రమే. నాకు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? హౌ డస్ ద హోలీ స్పిరిట్ బ్రింగ్స్ దిస్, హౌ డస్ హీ రిమైండ్ మీ దిస్ థాట్స్? దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్ముని యొక్క పని. ఏది సత్యము అని నాకు ఎలా తెలుస్తుంది? సత్యము వాడికి తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే, దే ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ టు ద గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ అండ్ దే ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ టు ద ట్రూత్ దట్ ఈస్ రిటన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యము తెలుసుకోరు. దేవుడి పరిశుద్ధాత్ముడు మనకు అందుబాటులో ఉన్నట్లుగా వారు అనుభవపూర్వకముగా ఆయనతో సంబంధములో లేరు గనక. సో ప్రతి దేవుడు సత్యమై ఉన్నాడు, ఆయన వాక్యము సత్యమై ఉన్నది. ఆ సత్యమును మనము ధ్యానించగల వారమై ఉన్నాడు. ఏవి సత్యమైనవో వాటిని ధ్యానం ఉంచుకొనుడి, వాటి మీద ధ్యానము ఉంచుకోవాలి. సో గాడ్ క్రియేటెడ్ మీ విత్ ఎ పర్పస్. గాడ్స్ వర్డ్ ఈస్ ట్రూ. దేవుని యొక్క చిత్తము చేయటానికి నేను ఉన్నాను. ఈ అన్ని కూడా నాకు ఎవరు రిమైండ్ చేస్తారు? పరిశుద్ధాత్ముడు రిమైండ్ చేస్తాడు. ఈజ్ హీ టాకింగ్ టు మీ? ఎస్, హీ ఈస్ టాకింగ్ టు మీ. అపోజ్ టు గాడ్ ఇన్ క్రైస్ట్ సేటన్ ఈజ్ అ లయర్ అండ్ ఫాదర్ ఆఫ్ లైస్. ఏం చేస్తాడు? ఫాదర్ ఆఫ్ లైస్, లేకపోతే ఈ శరీర ఆశ, శరీర ఇచ్ఛ, ఈ లోక మర్యాద, నాకు అబద్ధాలు చెప్తాడు. ఇంతే నువ్వు. నీ ఆలోచనల్లో నీ తీసుకొచ్చే ఆలోచన ఏమిటి అని అంటే, waste. He will try to put a seed in my heart saying it is not God. If there is God, how can this guy die? He is just 39 years old. 39 సంవత్సరాలు. he is a doctor. వాళ్ళ భార్యకి 36 సంవత్సరాలు. she is చచ్చిపోయింది ఇప్పుడు. సారీ, she is a widow now. if there is God, దేవుడు ఉంటే ఇలా చేస్తాడా? is God moral? దేవుడు ఆయనకు నైతికత ఉందా? ఇలా ఒకరిని చంపుతాడా? బట్ ఐ నో బై ది ఇల్యూమినేషన్ ఆఫ్ ది లైట్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముని యొక్క ఆ వెలుగు నాలో ప్రకాశిస్తుంది గనక, పరిశుద్ధాత్ముడు నన్ను సత్యము వైపుకు నడిపిస్తాడు గనక వెంటనే నాకు ఒక ఆలోచననిస్తాడు. ఏంటి ఆలోచన? నో, గాడ్ డజంట్ కిల్. గాడ్ డజంట్ డిజైర్ ఎనీబడి టు బి, ఎవరిని ఆయన నరకానికి పంపటం ఆయన ఇష్టం కాదు, ఎవరిని ఆయన చంపటం ఆయన ఇష్టం కాదు. దట్ ఈస్ నాట్ హిస్ విల్. మనము మన సొంతంగా చేసుకున్నటువంటి, లేకపోతే ఇలా జరుగుతూ ఉన్నటువంటి పాపం అనేటటువంటి కార్యము, లేకపోతే పాపపు నేచర్, ఇవన్నీ కూడా గుర్తొస్తాయి నాకు. ఎందుకు? ఈజ్ ఇట్ బికాస్ మై మెమరీ ఈజ్ స్ట్రాంగ్? ఈజ్ ఇట్ బికాస్ ఐ హ్యావ్ ఏ ఫ్యాకల్టీ దట్ కెన్ రిటైన్ ఎవ్రీథింగ్ దట్ ఐ రెడ్? నో. నేను చాలా చదువుతాను కదా, ఫిజిక్స్ చదువుతాను, కెమిస్ట్రీ చదువుతాను, సోషియాలజీ చదువుతాను, అన్ని రావు కదా. ఇది ఎందుకు వస్తుంది? బికాస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ క్వాలిటీ రిక్వైర్డ్ ఇన్ us టు థింక్ ఆనరబుల్లీ. ఏమనుంది ఇక్కడ? ఏవి మాన్యమైనవో, ఆనరబుల్ థింకింగ్. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వరకు గనక చదివినట్లయితే, 1 తిమోతి 8వ అధ్యాయము, క్షమించండి, 1 తిమోతి 3వ అధ్యాయం 8 నుంచి 11 వరకు దేవుని వాక్యం. అలాగనే పరిచారకులు మాన్యులై ఉండి, మనం ఇంతవరకు ఏవి మాన్యమైనవో అని అన్నాం కదా, నోబెల్ అన్నటువంటి మాట. మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభమును అపేక్షించు వారై ఉండక. మాన్యముగా ఉండటం అంటే ఏమిటి? ద్విమనస్కులుగా ఉండకపోవడం అంటే నాట్ ఏబుల్ టు డిసైడ్ ఆన్ వన్ థింగ్. అలాగే ఒకవైపు ఒక రకంగా, ఇంకొక వైపు ఇంకొక రకంగా, సేమ్ బేరింగ్ టూ ఫేసెస్, బేరింగ్ టూ టంగ్స్. ద్విమనస్కులుగా ఉండటం, మిగుల మద్యపానాసక్తులుగా ఉండటం, దుర్లాభమును అపేక్షించేవారుగా ఉండటం, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. సో హూ డస్ దిస్ జాబ్ ఇన్ us?
Is it by the faculty that God gave us, which is already కుంటుబడిపోయినటువంటి మన ఫ్యాకల్టీస్ తో మనం ఇది చేయగలమా? పరిశుద్ధాత్ముడి నడిపింపుతో చేయగలమా? ఎల్డర్స్ వారి దాన్ని ఏమంటారు, డిగ్నిటీతో బ్రతకటం గురించి, అలాగే ఏవి మాన్యమైనవో ఎలా ఎన్నుకుంటాం, ఏవి మాన్యమైనటువంటి ఆలోచనలు మనం ఎలా చేస్తాం అని గనక ఆలోచిస్తే, ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ అగైన్ మై బ్రదర్స్ మై సిస్టర్స్ టు కంప్లీట్ సరెండరింగ్ టు ద హోలీ స్పిరిట్. అలాగే వాట్ ఎవర్ ఈజ్ రైట్, ఏదైతే మంచిదో, లేకపోతే ఉన్నటువంటి మాటే చదువుదాం, తెలుగులో ఉన్నటువంటి మాట, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో అని అంటున్నాడు. న్యాయమైన దానిని గురించి ఆలోచించడం వైపుకు మనల్ని ప్రభువు లేదా పరిశుద్ధాత్ముడు నడిపించే విధంగా మనము విధేయత చూపించాలి అని దేవుని వాక్యం చెబుతుంది. మనం న్యాయమైన విషయాల గురించి ఆలోచించేటప్పుడు కొన్నిసార్లు మన ఇమోషన్స్ అడ్డం వస్తాయి, కొన్నిసార్లు మన బంధాలు అడ్డం వస్తాయి, కొన్నిసార్లు మన కుటుంబాలు అడ్డం వస్తాయి, కొన్నిసార్లు మనకున్నటువంటి బాధ్యతలలో బాయస్ అడ్డం వస్తుంది. కానీ న్యాయం వైపుకే నడవాలి. ఎలా ప్రాక్టికల్ గా నేను న్యాయం వైపుకే ఎలా నడవగలను? ఈజ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఫర్ మీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నా ప్రాక్టికల్ గా నేను చేయాల్సినటువంటివి దాన్ని ఏమంటారు, ఈ రోజు ఉన్నటువంటి నేను నడిచేటటువంటి వాక్ లో there are principles that are available for me in the Bible, but how do I ఏ విధంగా నేను రిమైండ్ చేసుకుంటాను? How do I go back to those principles? How do I truly know that principle is true? It is one and only మనము ధ్యానించే కొద్దీ, మనము సాధకము చేసుకునే కొద్దీ, మనము విధేయత మన ఆలోచనలలో పరిశుద్ధాత్మునికి విధేయత చూపించే కొద్దీ ఆయన మనలకు వాటిని మన మనస్సులలో, మన ఆత్మలో ఆయన మనకు తెలియజేస్తాడు. వాటి వల్ల మనము కట్టుకున్నటువంటి స్వరాజ్యాలను మనం పెంటలుగా ఎన్నుకుంటాం, న్యాయము వైపుకు చూస్తాం. మనం కట్టుకున్నటువంటి ఈగోస్ను పెంటగా ఎన్నుకుంటాం, న్యాయం వైపుకు చూస్తాం. మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలలో ఒకవేళ న్యాయం వైపుకు అవి లేకపోతే వాటిని పెంటగా ఎన్నుకునేందుకు కూడా ప్రభు మనకు కృపను ఇస్తాడు. ఇవన్నీ కూడా ఈ కృపా వరములలో భాగముగా పరిశుద్ధాత్ముడు కృపా వరమును మరియు కృపా ఫలమును మన జీవితాల్లో ఇచ్చినప్పుడు చేసుకునేటటువంటి, మన జీవితంలో వచ్చేటటువంటి మార్పు, మన జీవితంలో వచ్చేటటువంటి అది ఎలా మెటమార్ఫోస్ అనే పదం వాడారు కదా, అంటే మనము మారుతూ ఉండేటటువంటి, మెల్లిమెల్లిగా మారుతూ ఉండేటటువంటి, దినదిన ప్రవర్తమానముగా మారుతూ ఉండేటటువంటి జీవన విధానంలో పరిశుద్ధాత్ముడు మనతో చేసేటటువంటి పని. దీన్నే మనము ఇంకొక రకంగా కూడా చూడొచ్చు. కొన్నిసార్లు మనకు కొన్ని విభేదాలు వస్తాయి, మన ఆలోచనల్లో కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ఉదాహరణకు కొంచెం పెద్దగా ఉన్నటువంటి స్త్రీలకు ఉన్నటువంటి పరంపర, వారు వేసుకునేటటువంటి బట్టలు, వారు మాట్లాడేటటువంటి మాటలు, వారు ఉండేటటువంటి విధానం, ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో వాళ్ళు వేసుకునేటటువంటి బట్టలు, వారు మాట్లాడే విధానం, వారు ప్రార్థించే విధానం, వారు సంఘానికి వెళ్లే విధానాల్లో రెండు వేరు భేదాభిప్రాయాలు ఉండే అవకాశం ఉంది. అలాగే పురుషుల్లో ఈ రోజు పురుషుల్లో ఏదైతే మాకింగ్, లేకపోతే దాన్ని ఏమంటారు, జోక్ చేసుకునే విధానం ఉందో, ఆ జోక్ చేసుకునే విధానం కొంచెం పాత రోజుల్లో ఉన్నటువంటి పురుషులకు చాలా కార్నల్ గా, లోకానికి సంబంధించినదిగా కనిపిస్తుంది. హౌ డు వి నో విచ్ వన్ ఈస్ మోర్ విచ్ వన్ ఈస్ ఓకే, విచ్ వన్ ఈస్ నాట్ ఓకే? సందర్భాన్ని బట్టి, అప్పుడున్నటువంటి కాలములను బట్టి, అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యములను మనకు మరింత లోతుగా తెలియజేస్తాడు. అన్నిటినీ మించి ఈ సంబంధ బాంధవ్యాలను కాపాడుకోవటం కోసం, ఈ మన మధ్యలో ఉన్నటువంటి ఐక్యతను నిలబెట్టడం కోసం పరిశుద్ధాత్ముడు మనకు తలంపులను, యోగ్యమైనటువంటి పవిత్రమైన తలంపులను, రమ్యమైన తలంపులను, ఖ్యాతి కలిగినటువంటి తలంపులను మనకి ఖ్యాతి కలిగినటువంటి వాటి పైన ఆలోచించటం కోసం తలంపులను మనకిస్తాడు. What will bring glory to God at the end? What will bring unity in the church at the end? What will bring noble attitude to people at the end? అనేది నాకు ఎలా తెలుస్తుంది? It is purely by the guidance of Holy Spirit. The moment or the more I depend on the Holy Spirit, the more నేను ధ్యానించే కొద్దీ, ఆ ధ్యానించడంలో పరిశుద్ధాత్మని యొక్క దాన్ని ఏమంటారు,
పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును తీసుకునే కొద్దీ నేను ఆ దిశగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. ఇలా చేయటానికి హౌ డు ఐ డూ దట్? రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. బిఫోర్ రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూస్తారా ఒకసారి? రోమా 1:28 ముగించేస్తాను, సమయం అయిపోయింది కదా, ముగించేస్తాను. 11 అయిపోయింది. రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగింపాడు. మన మనస్సులో దేవునికి చోటు ఇస్తే, ఇప్పుడు మన మనస్సులో దేవునికి చోటు ఇవ్వటము అని అంటే, ఈరోజు మనతో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మన యందు నివసిస్తున్నారు. అన్నిటినీ మించి, లేకపోతే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మన యందు నివసిస్తూ ఉన్నప్పటికీ, పరిశుద్ధాత్ముడు వాలంటరీగా ఎన్నుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆయన పని ఏమిటి? మన మనస్సులను సాధకము చేయటం, మనలను క్రీస్తు సారూప్యంలోనికి రోజు రోజుకు తీసుకుని వెళ్ళటం. మనము ఆ దేవుణ్ణి మన మనస్సులలో, లేకపోతే మనలో నివసిస్తున్నటువంటి ఆ దేవునికి చోటిచ్చే బాధ్యత మనది. చోటివ్వాల్సినటువంటి పని మనం చేయాలి. ఈ చోటివ్వటాన్నే ధ్యానించటము అన్నటువంటి విధంగా కూడా మనం అర్థం చేసుకుంటాం. ద మోర్ we meditate upon God's principles, God's values, the more we give access to the Holy Spirit to work in our lives. మన జీవితంలో మరింత ఎక్కువగా ఆయన మనల్ని టేమ్ చేయటానికి, మరింత ఎక్కువగా పదును పెట్టడానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. దేవుని వాక్యం చెప్తా ఉంది, మరి వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవచించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైతిమి. మన శరీరముల యొక్క, లేకపోతే మన మనస్సుల యొక్క కోరికలను నెరవేర్చుకునేటటువంటి పరిస్థితిలో ఒకానొక సమయంలో మనం ఉన్నాం. వీటి నుంచి మనము ఇప్పుడు ఏమైపోయాం? ఆత్మీయమైనటువంటి ఆలోచనల వైపుకు, లేకపోతే స్పిరిచువలీ రిజరెక్టెడ్, ఆత్మీయంగా తిరిగి లేపబడినటువంటి పరిశుద్ధాత్ముని యొక్క రీజనరేటెడ్ ఎక్స్పీరియన్స్ లోనికి మనం వచ్చాం. ఇప్పుడు మన మనసులోని కోరికలు కంటే కూడా పరిశుద్ధాత్ముని యొక్క చిత్తము, పరిశుద్ధాత్ముడు చేయాలనుకుంటున్నటువంటి మన జీవితంలో పరిశుద్ధాత్ముడు తీసుకుని వచ్చేటటువంటి ఆలోచనలు ఎక్కువ ప్రాధాన్యం అవుతాయి. ఆ ఆలోచనలు ఏం ఆలోచనలు? ఇంతవరకు మనం చూసినట్లుగా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి సత్యమైనవో వాటి వైపుకు మన హృదయం వెళుతుంది. మన ఆలోచనలు అందుకనే పెద్దలు అంటారు, యు ఆర్ వాట్ యు థింక్, రైట్? నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అగైన్. యు ఆర్ వాట్ యు థింక్. నువ్వు వేటి గురించి ఏ దృక్పథంలో ఎక్కువగా ఆలోచిస్తావో నువ్వు అదే అయ్యున్నావు. నా ఆలోచన అంతా to glorify God by pursuing what is truth, to see God's kingdom by pursuing what is right or what is holy, to bring harmony in the church by pursuing what is noble. ఇలా నా పర్స్యూయింగ్, నేను దేని కొరకు ధ్యానిస్తున్నాను, దేని కొరకు తహతహలాడుతున్నాను, దేని కొరకు పరితపిస్తున్నాను, ఈ ఆలోచనలను పరిశుద్ధాత్ముని యొక్క చేతిలోనికి మనం ఇచ్చినప్పుడు, ఆయన ఆధీనంలోనికి మనం ఇచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యములో ఉన్న సత్యము నాకు వేరు వేరు దిశలుగా ప్రభు నాకు ఇస్తాడు. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి సత్యములు ఒక సహోదరుని ద్వారా నాతో మాట్లాడతాడు. బైబిల్ గ్రంథములో ఉన్న విషయములు, నేను యేసును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పేటటువంటి పౌలు, నువ్వు చూసి ఏ విధంగా వీరు నేర్చుకుంటూ వారి యొక్క ఆలోచనలను పెంటలుగా తలంచుకునే దిశగా నడవండి అని చెబుతూ ఉన్నాడు. ఆ విధంగా మనము కూడా మన ముందున్నటువంటి ఎగ్జాంపుల్స్ ను మనం చూసే అవకాశం ఉంటుంది. మన ముందు నడిచినటువంటి విశ్వాస యోధులను మనం చూసే అవకాశం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి విశ్వాస యోధులు, అలాగే బైబిల్ గ్రంథంలో వ్రాయబడకుండా మన ముందు నడిచినటువంటి విశ్వాస యోధులు, అందరిలోనూ కొన్ని బలహీనతలు ఉండే అవకాశం ఉంది. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన వారిలోను, అలాగే మన ముందు నడిచిన వారిలోను. అయినప్పటికీ వారి నుంచి నేర్చుకుంటూ, వారి నుంచి నేను దేవుడిచ్చేటటువంటి ప్రోత్సాహాన్ని తెచ్చుకుంటూ నా మనస్సును పవిత్రమైన వాటిపైన, రమ్యమైన వాటిపైన, ఖ్యాతి గల వాటిపైన, మాన్యమైన వాటిపైన,
న్యాయమైన వాటిపైన ఉంచే అవకాశం ఉంది. దిస్ ఈజ్ ఎన్ ఎక్సర్సైజ్ వి డూ ఆన్ ఎ డైలీ బేసిస్. కాబట్టి ఈరోజు ఉదయము మన సంఘానికి నేను I want to encourage all of you to keep your eyes on what is above, to keep your eyes on not just about కేవలము నాకు ఏది లాభదాయకం, కేవలము నా కుటుంబానికి ఏది లాభదాయకం, కేవలము నేను ఎలా సంతృప్తి పడాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, ఈ ఆలోచన లేకపోతే ఈ మెటమార్ఫోస్, ఈ రూపాంతరము చెందేటటువంటి ఆలోచనలు ప్రతి విశ్వాసికి రావాలి. కానీ సో కాల్డ్ ఎవరైతే విశ్వాసులు మనం చెప్తూ ఉంటారో, ఎవరైతే మేము బైబిల్ బాగా చదువుతూ అని చెప్తూ ఉంటారో, అలాగే ఎవరైతే పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడుతూ ఉన్నామని చెప్తూ ఉంటారో, వాళ్ళందరిలో కూడా మనము ఈ కొన్ని విషయాల్లో చాలా తక్కువ పరిపక్వతను చూస్తూ ఉంటాం. న్యాయమును జరిపించాలి అనుకుంటూ ఉండాల్సినటువంటి విశ్వాసి అన్యాయము వైపుకు ఆలోచిస్తాడు, అపవిత్రత వైపుకు ఆలోచిస్తాడు, అలాగే మాన్యమైనవి కాని వాటి వైపుకు తన దృష్టి పెడతాడు. అలాగే రమ్యముగా లేనిటివి, రమ్యముగా అంటే మనము చూసినప్పుడు, అలాగే బయట వాళ్ళు చూసినప్పుడు, సంఘమును, సమాజమును, మన దేవుని పిల్లల యొక్క సమూహమును, దేవుని రాజ్యము యొక్క విలువలను గమనించినప్పుడు వారికి రమ్యంగా కనిపించాలి, అట్రాక్టివ్, లవ్లీగా కనిపించాలి. అటువంటి దిశగా మన ఆలోచనలు, అటువంటి దిశగా మన ధ్యానం ఉందా లేదా అని మనము సరిచూసుకోవాలి. ఈ లిస్టును ఎగ్జాస్టివ్ గా మనం స్టడీ చేయడానికి, పవిత్రమైందంటే ఏమిటి, ఖ్యాతి గలదంటే ఏమిటి, అలా చూడటానికి సమయం కేటాయించి ఒకరోజు చేద్దాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ధ్యానించే విషయం వైపుకు, ధ్యానించటానికి అవసరమైన పరిశుద్ధాత్మని నడిపింపు అనేటటువంటి విషయం వైపుకు, ధ్యానించటానికి అవసరమైనటువంటి సంపూర్ణ రెగ్యులేషన్, సంపూర్ణ నియంత్రణ పరిశుద్ధాత్మని చేతిలో ఇచ్చే వైపుకు నేను మనందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాను. అయితే ఇలా ఆలోచించే క్రమంలో ఇలా ఉండటము అని అంటే ఒకానొక అంటే వెంటనే మనం రిలీజియస్ అయిపోవటం, అంటే మత ప్రాతిపదికన అయిపోవటం అని నా ఉద్దేశం కాదు. అది కాదు నా ఉద్దేశం. చాలా సార్లు ఈ వచనాన్ని చూపించి ఈ లోకంలో జరుగుతున్నటువంటి శ్రేష్టమైన విషయాలను మనము చూడకూడదు అని చెప్పేటట్టు, లేకపోతే వాటిని అనుభవించకూడదు, లేకపోతే వాటి వైపుకు వెళ్ళకూడదు అని చెప్పే ప్రయత్నం కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. అలా కాదు. ఈ లోకములో దేవుని రాజ్యమును స్థాపించడానికి ఈ లోకంలోనే స్థాపిస్తాం మనం. దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ఈ లోకంలో మనం స్థాపించాలి. ఈ లోకంలో మనము ఆయన యొక్క ప్రతినిధులుగా బ్రతకాలి. ఆ సమయంలో ఇది నా లోకం, దీనిపైన నేను అధికారం చేయాలి, దీనిపైన నేను దేవుని యొక్క ప్రతినిధిగా బ్రతకాలి. దీనిపైన ఉదాహరణకు వ్యాపార రంగంలో, లేకపోతే ఉదాహరణకు సాంస్కృతిక రంగంలో, ఉదాహరణకు మీడియా రంగంలో నేను కేవలము రిలీజియస్ రంగంలో మాత్రమే మాన్యమైనవి కాదు, కేవలం రిలీజియస్ రంగం మతపరమైన విషయంలో మాత్రమే పవిత్రమైనవి కాదు, కేవలము దాన్ని ఏమంటారు కట్టు బొట్టు తిండి తిప్పల విషయంలోనే ఖ్యాతి గలగా ఉండటం కాదు. అన్ని రంగాలలోనూ ఈ అన్ని రంగాల గురించినటువంటి అన్ని రంగాలలో ఏ విలువలు పాటింపచేయాలి, ఏ విధంగా ఆ విలువలను మనము మెనూవర్ అంటే వాటిని దారి మళ్లించి దేవుని రాజ్యం వైపుకు తీసుకుని రావాలి. ఇటువంటి ధ్యానం, ఇటువంటి ఆలోచన పరిశుద్ధాత్ముడు మనకు పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులోనికి మనల్ని మనం ఇచ్చుకోవాలి. చివరిగా ఒక వచనం చదివి నేను ముగిస్తాను. 1 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడి. ఈ సాధకం లేకపోతే మన మనస్సు అనే నడుము కట్టుకోవడం అంటే మనం ఎప్పుడు వాడతాము అంటే టు యాక్ట్ ఆన్ సంథింగ్, టు బి ఆన్ యువర్ టోస్ అని కూడా చెప్పచ్చు. కార్య సాధకులై ఉండటం కోసం, టు బి యాక్టివిస్ట్స్. నడుం కట్టండి, కథం తొక్కండి, కంకణం కట్టుకోండి అంటూ ఉంటాం కదా. అంటే పట్టుదలతో ఒక పనిని కార్యసాధకం చేయటం కోసం అని ఎప్పుడు వాడేటటువంటి పదము నడుం కట్టుకోవడం. మన మనస్సును నడుం కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారమై ఉండాలి. నిబ్బరమైన బుద్ధి కలవారమై ఎప్పటి వరకు ఉండాలి? ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క
ప్రత్యక్షత ఆయన సంపూర్ణంగా ప్రత్యక్షమయ్యేంత వరకు ఉండాలి. మనం బ్రతికినంత వరకు అని దాని అర్థం. నేను చచ్చిపోతే నేను చచ్చేంత వరకు, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చేంత వరకు నేను ఈ విధంగా నిబ్బరం కలిగి మనస్సు అనే నడుం కట్టుకొని ఉండాలి. దేనికోసం? లేకపోతే ఎలా అని అంటే మనం ఇంతవరకు చూసిందే మనకిచ్చిన పిలుపు ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి సత్యమైనవో కదా, ఏది లవ్లీ, వాటి వైపు మన మనస్సు అనే నడుమును బిగించుకోవాలి. మన మనస్సు అనే నడుమును బిగించుకుని వాటి వైపు సాధకం చేస్తూ ఉండాలి. వాటి వైపుకు నడవాలి, వాటి వైపుకు ముందుకు వెళ్ళాలి, వాటి వైపు యాక్టివ్ గా మనం ఉండాలి. దీస్ ఆర్ నాట్ జస్ట్ సమ్ intellectual thoughts, these are not some intellectual decisions that we make, but this is a complete surrenderance to the work of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క పనికి సంపూర్ణమైనటువంటి విధేయత, లోపల ఉన్నటువంటి శరీరానుసారమైనటువంటి మనుషుని యొక్క మరణం, అలాగే ఆత్మానుసారమైనటువంటి మనుషుని యొక్క జీవము, ఆత్మానుసారమైనటువంటి జీవపు నడక, ఆత్మానుసారమైనటువంటి జీవపు దాన్ని ఏమంటారు, యాక్టివిజం కదా, అంటే కార్యకర్తగా జీవించేటటువంటి జీవన విధానం. సో దేర్ ఫోర్ దిస్ మార్నింగ్ మై బ్రదర్స్, మై సిస్టర్స్, నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, ప్రభువు రానై ఉన్నాడు. ఆయన రాకడ పర్యంతము మనము మన జీవితాల్లో మన ఆలోచనలను టేమ్ చేసుకునే వారిగా ఉందాం. బయట కనిపించేటటువంటి ఆలోచనలతో మనం ప్రభావితం అవడానికి చాలా అవకాశం ఉంది. మన కుటుంబంలో జరిగేటటువంటి సందర్భాల కారణంగా మనం ప్రభావితం అయ్యేందుకు చాలా అవకాశం ఉంది. మనలో నెగిటివ్ థాట్స్ వచ్చేందుకు చాలా అవకాశం ఉంది. మనలో వచ్చే థాట్స్ మనల్ని గవర్న్ చేస్తాయి, మనల్ని నడిపిస్తాయి. ఆ థాట్స్ మనల్ని నాశనము వైపుకు, లేకపోతే లోక మర్యాద వైపుకు నడిపించకుండా ఉండాలి అని అంటే పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు వైపుకు మనం రావాలి. పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు మనకు దేవుని సంఘములో ఇవ్వబడినటువంటి కృపావరముల చేత, కృపావరముల ద్వారా మనకు అనుగ్రహించబడింది. అలాగే దేవుని పరిశుద్ధాత్మునిచ్చేటటువంటి ఈ కృపావరముల చేత కార్యసాధకులమై మనం నడిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క మనస్సునే మనము కలిగి ఉండాలి అని మనం ఆశపడి ఆ విధంగా విధేయత చూపించినప్పుడు ఆత్మ ఫలము మనలో పరిడవిలుతుంది. ఆత్మ ఫలము మరియు ఆత్మ వరము కారణంగా మనము ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏది సత్యమైనదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి గలదో వాటి వైపుకు మనం దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని మనం చేజార్చుకోకుండా కేవలము మనము ఈ లోకానికి సంబంధించినటువంటి మన సొంత ఫ్యాకల్టీస్, పడిపోయినటువంటి ఫ్యాకల్టీస్ మాత్రమే ఉపయోగపడతాయి అని ఆలోచించిన వారమే కాకుండా దేవుని యొక్క రాజ్యమును దేవుని యొక్క పద్ధతిలో పరిశుద్ధాత్మని యొక్క శక్తితో కట్టడానికి మనము ఒకరినొకరం పురికొల్పుకుందాం, ఒకరొకరం కలిసి పనిచేద్దాం. ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఓవర్ టు మల్లేశాల. థ్యాంక్ యూ బ్రదర్. అదే విధంగా మనము ప్రార్థనలో ఉన్నట్లయితే దేవుని వాక్య వెలుగులో మనల్ని మనము పరిశీలించుకుందాము. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మన అన్నిటికంటే ముఖ్యంగా ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోమన్నాడు. ఈ అన్ని విషయాల మీద మనము ధ్యానం ఉంచుకోవడం అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. శరీర సంబంధముగా ఉండకుండా, ఈ లోక మర్యాదను అనుసరించకుండా